కాపీ రెడీ చేసి మంచి డిజైన్ చేసి కిందకి వచ్చినాము. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాకు సలాల్లో లాస్ట్ డే. సో పొద్దున లేచినాం, పోతున్నాం 6 గంటలకు, 6 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ జబల్ సమాన్ అని ఒకటి చూస్తాను కదా, ఒక వ్యూ పాయింట్ ఉంది గుట్టల మీద, అక్కడికైతే వెళ్తున్నాం పొద్దున. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మాకు ఇది లాస్ట్ రోజు. మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో అనేది మేమైతే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాం. ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని అందరూ అన్నారు. సో అందుకోసమే మార్నింగ్ లేచి చెక్అవుట్ చేసి హోటల్లో సో ఇక్కడికి వెళ్తున్నాం. పల్లెటూరు ఉన్నది, గుట్ట మీద బాగానే ఉంటుంది. ఈ గుట్టల మీద చిన్న ఊర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక 5 to 6 విలేజ్లు ఉన్నాయి మేము వచ్చే రోడ్లు అయితే. సో ఇది వాడి దర్బార్కు ఒక 25 to 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది వాడి దర్బార్కు. సో ఇక్కడికి వస్తే ఇది కూడా కవర్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ వస్తే దీన్ని మార్నింగ్ తీసుకొని తర్వాత వాడి దర్బార్కి వెళ్ళచ్చు, తర్వాత మిర్బత్ బీచ్కు వెళ్ళచ్చు. చాలా మంది వచ్చారు క్లౌడ్స్ చూడడానికి. చూడండి వాళ్ళు 6 AM వచ్చినట్టు అయ్యారు. నాకు కొద్దిగా లేట్ అయింది. కొంతమంది అయితే రిటర్న్ అవుతారు. వీళ్ళందరూ ఇక్కడ పాయింట్ వ్యూ పాయింట్. సో వీళ్ళందరూ అయితే చూడడానికి వచ్చారు. ఆల్మోస్ట్ ఇవన్నీ దుబాయ్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ అయితే. సో మేము కూడా ఇక్కడ పార్క్ చేసుకొని పోయి చూస్తాం. పొద్దున వచ్చినాం కానీ కొద్దిగా లేట్ అయింది. చూద్దాం ఎట్లా అనిపిస్తా. జబల్ సమాన్ అనేది అయితే ఆల్మోస్ట్ 75 కిలోమీటర్ ఉంటుంది సలాల నుంచి వెళ్ళి. సో వాడి దర్బాద్ నుంచి అయితే ఒక 35 కిలోమీటర్ వస్తుంది. సో మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే మాత్రం ఇది చూసుకొని అక్కడికి వెళ్ళచ్చు డైరెక్ట్గా. సో మేమైతే కొద్దిగా మిస్టేక్ చేసినాం, లేట్ వచ్చినాం, మాకు లేట్ అయింది. సో మీరైతే నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా 6 AMకు ఇక్కడ ఉండేటట్టు ఉండండి. 6 AMకు అయితే కంప్లీట్గా మనకైతే క్లౌడ్స్ మన ముందు మొత్తం ఉంటాయి అటు ఇట్లా. సో మనం టచ్ చేసినట్టయితే కనిపిస్తాయి అటు అక్కడ. సో మేమైతే కొద్దిగా లేట్ వచ్చినాం, ఆల్రెడీ సన్లైట్ వచ్చేసింది. ఇది చూడండి, ఇది సముద్ర మట్టం నుంచి అయితే 6890 ఫీట్లు అయితే ఉన్నది ఇది హైట్. సో ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడికైతే ఎర్లీ మార్నింగ్ చాలా మంది వస్తారు. ఇక్కడ వాతావరణం కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది, ఎందుకంటే హైట్ ఉన్నది కాబట్టి కూల్గా ఉన్నది. సో బయట ఎండ కొట్టినా కానీ ఇక్కడైతే మాత్రం కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఇక్కడ నేచర్ లెవెల్ అయితే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే వాతావరణం అట్లా ఉన్నది. ఎందుకైతే మార్నింగ్ టైం చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే. అందరు పొద్దున వచ్చారు, కొద్దిగా మాకు లేట్ అయింది. క్లౌడ్స్ అన్నిటికీ కొద్దిగా పోయినాయి,
కొద్దిగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒకటి వ్యూ పాయింట్ ఉన్నది, నడుస్తున్నాం ముందుకి. ఇదేంది ఇట్లా చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాము. సో ఇది ఉన్నది నిజామాబాద్ పోతుండే ముందు. మనది గుహలు ఎక్కున్నాయి ఇక్కడ. ఇక్కడనే పడుకున్నాం అనమాట. అయితే ఇక్కడనే పడుకుని వంట చేసుకున్నారు. ఇక్కడనే పడుకొని ఇంటి వంట చేసుకున్నారు రాత్రి. పెట్టుకున్నామండి. So I think this area, I believe this area is more water and also greenery. When you the timing right, I believe it's fully greenery this side and fully green, and also I believe this is also water. Water, yeah. It's a water color, right? Yeah. శాండ్విచ్ చూడు, మనం దుబాయ్లో అయితే ఇక పరోటా ఆమ్లెట్ ఉంటాయి కదా, సో ఇంట్లో ఇక బ్రెడ్ తోటి పెట్టారు. సో ఎట్లా ఉన్నా చూడు, టేస్ట్ చూడు ఒకసారి. ఓకేనా టేస్ట్? నిజాం భాయ్ కైసా టేస్ట్? చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో టేస్ట్. అయితే సలాల నుంచి వెళ్ళి మళ్ళీ దుబాయ్ స్టార్ట్ అయినాం కదా. సో అక్కడ ఈ రోడ్ల మధ్యలో ఒక 200 కిలోమీటర్ వచ్చిన తర్వాత మేము ఒక పెట్రోల్ బంక్ చూసినట్టు. అదే ఈ పెట్రోల్ బంక్లో మన వచ్చేటప్పుడు అయితే మేము సో ఇక్కడ కాఫీ తాగి ఉంటుంది, చాలా బాగుంది. సో మళ్ళీ ఆయన మరి రిప్లేస్ అని చెప్పేసి ఇప్పుడే ఉన్నది. నిజాం భాయ్ క్యా బోలా? Usko I just ordered for the cappuccino with double strong because we need to drive in to here to Dubai. Yeah. So హలో బోస్. ఏ చిన్న షాపు, బట్ కాఫీ అయితే మంచిగా ఉన్నది. కాఫీ అయితే రెడీ చేస్తున్నారు. సో ఇదే షాపు, రెడీ చేసిన కాఫీ రెడీ చేసిన మంచి డిజైన్ చేసి Habibi, ada without sugar, sir? Tamam. తాగు మహేష్, ఎట్లా రేపు మనట్లు ఎక్కువ ఉన్నదా టేస్ట్? Same taste, but without sugar కాబట్టి కొంచెం హార్డ్ ఉంటుంది. బట్ అదా టేస్ట్. కాఫీ తాగిన తర్వాత మళ్ళీ మేమైతే దుబాయ్ రూట్లో అయితే బ్యాక్ వచ్చినాం ఆల్రెడీ. సో మీరైతే ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు అయితే ఇద్దరు డ్రైవర్లు ఉండేటట్టు ఉండండి. బండి కండిషన్ అయితే ఖచ్చితంగా కంప్లీట్గా మంచిగా ఉండాలి. సో టైర్లు కానీ, సో బెల్ట్ కానీ, దాని ఇంజన్ కానీ అన్నీ డబల్ చెక్ చేసుకోండి. ఎవ్రీ ఒక 2 అవర్స్కు బండికి అయితే ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. అండ్ ఫుడ్ అయితే కంపల్సరీ వాటర్ బాటిల్ కానీ, మీకు ఏమైనా స్నాక్స్ కానీ, చిప్స్ కానీ ఇట్లయితే బండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మా సజెషన్ ఇది. సో మా మధ్యలో అయితే కొన్ని రెస్టారెంట్లు లేవు అక్కడ. సో కొన్ని గ్రోసరీలు కానీ అందులో మనకు అనుకున్నట్టయితే దొరకలేవు. ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వాటర్ బాటిల్ అయితే ఎక్కువ వేసుకోండి. ఇక చిన్నపిల్లలకి ఇట్లా ఉంటే వాళ్ళకైతే ఫుడ్ అయితే కంపల్సరీ అయితే ఎక్స్ట్రా వేసుకోండి. సో ఈ ట్రిప్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్తే మాత్రం జూలై ఆగస్టులో వెళ్ళండి. ఎందుకంటే ఆ టైంలో అయితే ఇక్కడ చాలా బాగుంటుందట. జూలైలో ఆగస్టులో అని ఎందుకు చెప్తున్నా అంటే ఆ టైంలో వర్షాలు పడతాయట. ఎక్కడ వచ్చినా గ్రీనరీ అండ్ కూల్గా ఉంటుంది వాతావరణం. సో చాలా బాగుంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. సో మీరు డైరెక్ట్ సలాలకు వెళ్తే అట్లీస్ట్ 3 డేస్ అయితే వెళ్ళండి. 3 డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ సలాలకు దగ్గరలో చాలా మంచి ప్లేసులు ఉన్నాయి. సో మినిమం అయితే ఒక 3 డేస్ అయితే పడుతుంది ఖచ్చితంగా. ఇక మీరు ఒకటే రోజులో వెళ్ళి తిరగాలంటే కష్టం అవుతుంది. సో ఈ ట్రిప్ గురించి ఇంకా మీకు ఏదైనా
ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేసి నీకు చెప్తాను. అండ్ ఇక్కడ హోటల్స్ కూడా చీపే. సో మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మళ్ళీ ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇక సాఫీగా అయితే దగ్గర బార్డర్లోకి వచ్చినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.